Hello all and welcome to The View. Here are our thoughts on Bujji and Bhairava animated series on Amazon Prime which is directed by Nag Ashwin. ఏమన్నా ఉందా భయ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే మన కల్కి మూవీ హీరో అయిన భైరవ అండ్ తన పార్ట్నర్ బుజ్జి గురించి ఒక స్నీక్ పీక్ అంటే ఒక ప్రివ్యూగా తీసిన సిరీస్ అయితే. యాజ్ అన్ ఇండివిజువల్స్గా భైరవ అండ్ బుజ్జి ఎవరు, ఏం పని చేసేవారు, వాళ్ళ మోటివ్స్ అండ్ గోల్స్ ఏంటి, అసలు వాళ్ళ పాత్స్ ఎలా క్రాస్ అయ్యి ఒకరికొకరు కలుసుకున్నారు అనేది ఈ 2 ఎపిసోడ్స్లో చూపించారు. ఇది ఒక ప్రీలూడ్ సిరీస్ అంటే వరల్డ్ ఆఫ్ కల్కి ఒక ఇంట్రొడక్షన్ లా అనమాట. ఈ ఎపిసోడ్స్ యాక్చువల్లీ కల్కి మూవీ టైమ్ లైన్ 2898 కంటే 2 years ముందు అంటే 2896లో జరిగే స్టోరీ ఇది. భైరవ అండ్ బుజ్జి కలవక ముందు ఏం చేసేవారు అండ్ ఎలా కలిశారు అనేది ఫస్ట్ ఎపిసోడ్లో చూపిస్తే, స్ట్రేంజర్స్గా కలిసిన వాళ్ళు పార్ట్నర్స్లా ఎలా అయ్యారు అనేది సెకండ్ ఎపిసోడ్లో కవర్ చేశారు. నాకు ఈ సిరీస్లో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇట్ సర్వ్స్ ఇట్స్ పర్పస్ వెల్. కల్కి మూవీ వరల్డ్కి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడం మాత్రమే కాదు, మన హీరో క్యారెక్టర్ ఆరిజిన్స్ని అండ్ క్యారెక్టరిస్టిక్స్ని కూడా బాగా సెటప్ చేశారు. ఇట్స్ ఫన్ టు వాచ్ ప్రభాస్ ఇన్ ఏ ప్లేఫుల్ రోల్. ఆ టైమింగ్, ఈజ్ అండ్ స్వీట్నెస్ ప్రభాస్లో చూసి చాలా టైం అయిపోయింది భయ్య. లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్గా కొంచెం హార్డ్ రోల్స్లో చూసి ప్రభాస్ని మళ్ళీ ఇలా చూస్తుంటే నేను ఫిక్స్ అయిపోయా, మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ మనకి ఖచ్చితంగా డబల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. అండ్ ద బెస్ట్ అమాంగ్ ఆల్ అంటే ఇట్స్ కీర్తి సురేష్ యాస్ బుజ్జి. తన వాయిస్ తప్ప ఇంకెవ్వరి వాయిస్ ఇంత బాగా సెట్ అయ్యేది కాదేమో. టూ క్యూట్ అండ్ స్పాట్ ఆన్ డైలాగ్ డెలివరీతో అద్దరు కొట్టేశారు కీర్తి సురేష్. యానిమేషన్ కోసం గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో వర్క్ చేశారు కల్కి టీమ్ అండ్ దే డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఇండియన్ యానిమేషన్ స్పేస్లో అయితే దే ఆర్ పయనీర్స్ అని చెప్పొచ్చు. మనలో చాలా మంది చైల్డ్హుడ్ ఫేవరెట్ కార్టూన్ నేను చోటా భీమ్ వీళ్ళ యానిమేషన్ వర్క్స్లో ఒకటే. అండ్ ఈ బుజ్జి అండ్ భైరవ సిరీస్లో అయితే ఇండియన్ స్పేస్ నుండి కన్సిడర్ చేస్తే they took it to next level for sure. The animation is sharp and looks cool. ముఖ్యంగా మూవీ థీమ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయింది ఆ స్టైల్. అనదర్ హైలైట్ ఫర్ మీ ఇస్ ప్రొడక్షన్ డిజైన్. 2896 కాశీని డీటెయిల్డ్ గా అండ్ ఆల్సో ఫెయిర్లీ రెలవెంట్ గా ఇమాజిన్ చేశారు. అండ్ ఆ స్ట్రీట్స్ కానీ, బ్యాటిల్ ఫీల్డ్స్ కానీ, స్పేస్ షిప్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ వెల్ హ్యాండిల్డ్. కాస్ట్యూమ్స్ అండ్ స్టైలింగ్ ఆర్ ఆల్సో వెరీ గుడ్. టెక్నికల్లీ ప్రతి ఆస్పెక్ట్ లోనూ హై క్వాలిటీ వర్క్ అయితే ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ ఆర్ ఆల్సో ఫైన్, బట్ ఐ విష్ ఒక సర్టన్ స్టిల్నెస్ ఉండాల్సిందని చెప్పి కొన్ని స్టాటిక్ అండ్ వైడ్ షాట్స్ క్యాప్చర్ చేసి ఉంటే అట్మాస్ఫియరిక్ డెప్త్ కొంచెం పెరిగి ఆ వరల్డ్ లో ఇంకొంచెం ఎక్కువ ఇమ్మర్స్ అయ్యే వాళ్ళం అనిపించింది. బట్ ఐ హ్యావ్ టు అడ్మిట్ కొన్ని స్లో అండ్ కట్స్ అయితే 2 కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా గుడ్ జాబ్ హియర్. కమింగ్ టు నాగ్ అశ్విన్, హీ సీమ్డ్ ఫుల్లీ ఇన్ కంట్రోల్ డైరెక్టింగ్ దిస్ సిరీస్. ఈవెన్ దో ఓవరాల్ రైటింగ్ లో ఇంకొంచెం వెయిట్ ఉండొచ్చు, కొంచెం బార్ పుష్ చేయడానికి స్కోప్ ఉండింది అనిపించిన, కీపింగ్ దట్ అసైడ్ ఆ టోన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, విజువల్స్ కానీ అన్ని మంచిగా జల్లైపోయాయి. ముఖ్యంగా నాగ్ అశ్విన్ అంబిషన్ కి ట్రూలీ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి పోస్ట్ అపోకలిప్టిక్ స్టోరీ అండ్ జానరాని పిక్ చేసుకోవడం దగ్గర నుండి ద వే హీస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ఇండియన్ మైథాలజీతో లింక్ చేయడం, ఒక కొత్త మెషినరీ అండ్ ఆటోమొబైల్స్ బిల్డ్ చేయడం, ఏఐని ఇంక్లూడ్ చేయడం, ఒక్క ముక్కలో చెప్పాలంటే హీస్ అటెంప్టింగ్ వాట్ ఇండియన్ సినిమా నీడ్స్ రైట్ నౌ. ఏ బిగ్ అంబిషియస్ sci-fi spectacle which would make heads turn towards Indian cinema. We truly hope he achieves what he is aiming for. ఇక అందరూ రెడీ అయిపోయిందమ్మా. గెట్ రెడీ టు సీ ట్రూ ఇండియన్ సూపర్ హీరో కల్కి on 26th June. So that's it for this series review guys. If you like this video, please do subscribe to The View and hit the bell icon for more updates. Signing off, Team The View.